హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ముందుగా ఎవరి సపోర్ట్ లేకుండా, ఎలాంటి ఫేమ్ లేకుండా కొత్తగా స్టార్ట్ చేసిన మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్ అండి. మీరు రొయ్యలు కానీ, పీతలు కానీ, చేపలు కానీ ఎక్కడ కొంటారు? మాదైతే పల్లెటూరు. కానీ మాకు సముద్రం దగ్గర కాబట్టి ఇలా ఫ్రెష్‌గా పట్టినవి ఇంటికి తీసుకొచ్చి అమ్ముతున్నారు. సిటీలో ఉండే వాళ్ళకు మార్కెట్‌కి వెళ్ళి ఏవి కావాలన్నా ఈజీగా తీసుకోవచ్చు. కానీ మాకు మార్కెట్‌కి వెళ్ళి తెచ్చుకోవాలి అంటే మార్నింగ్ లేచి చార్జెస్ పెట్టుకుని 15-20 కిలోమీటర్స్ వెళ్ళి తెచ్చుకోవాలి. కానీ మాకు ఇలా ఇంటికే తెచ్చి అమ్ముతున్నారు. మళ్ళీ కేవలం ఒక 10-20 రూపీస్ మాత్రమే తీసుకుని వాటిని వాళ్ళే క్లీన్ చేస్తారు. కానీ మా అమ్మకి, మా పెద్దమ్మకి వీటిని క్లీన్ చేయటం వచ్చు కాబట్టి వాళ్ళతో క్లీన్ చేయించే అవసరమే మాకు రాలేదు. తర్వాత వీటిని క్లీన్ చేసిన తర్వాత వాటర్‌తో 2-3 టైమ్స్ క్లీన్ చేస్తే కర్రీ కోసం ఇది రెడీ అయిపోయినట్లే. కర్రీ ప్రాసెస్ కూడా చూసేయండి. ఈ కర్రీని మా పెద్దమ్మ చేసింది. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్‌కి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. తర్వాత ఆనియన్ను, పచ్చిమిర్చి వేయాలి. అది ఫ్రై అయ్యాక ఒక టమాటా, కొంచెం కరివేపాకు వేసి అది కూడా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఫ్రెష్‌గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి ఎప్పుడైనా ఫ్రెష్‌గా వేసుకుంటేనే కర్రీ బాగుంటుంది. తర్వాత ముందుగా క్లీన్ చేసిన రొయ్యలను ఇందులో వేయాలి. రొయ్యలు వేస్తే చికెన్‌లో ఎలాగైతే వాటర్ వస్తాయో అలాగే రొయ్యల్లో కూడా వాటర్ వస్తాయి. తరువాత గ్రేవీ కోసం ఫ్రెష్‌గా దంచిన పచ్చి కొబ్బరిని కొంచెం వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. తరువాత కారం, ఉప్పు వేసుకోవాలి. రొయ్యల కూరకి కారం, ఉప్పు కొంచెం ఎక్కువే పడతాయి. ఎందుకంటే తక్కువ వేస్తే రొయ్యల కూర తియ్యగా వస్తుంది. తరువాత ముందుగానే చింతపండుని నానబెట్టుకుని అందులో ఉన్న రసాన్ని తీసుకోవాలి. తరువాత ఆ రసాన్ని కూడా ఇందులో వేసి తర్వాత గ్రేవీకి తగ్గట్టుగా వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆ గ్రేవీ కూడా ఎగిరే వరకు ఉంచితే మనకు కావలసిన రొయ్యల కూర రెడీ అయినట్లే. చివరన కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్లే. కర్రీ చూసారు కదా! చాలా ఈజీగా ఉంది కదా! మీరు కూడా